హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ భాస్కర్ వ్లాగ్ ఛానల్. ఈరోజు మనం సిరిసిల్లలో ఉన్న ఫేమస్ పూరి సెంటర్ దుర్గా సాయి టిఫిన్ సెంటర్కి వచ్చినాము. ఇది సిరిసిల్లలో చాలా ఫేమస్. వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, ఎన్ని రకాలుగా చేస్తున్నారు, ఇంత ప్రాముఖ్యత పొందడానికి గల కారణం ఏంటిది, మనం లోపలికి వెళ్ళి తనతో మాట్లాడి తెలుసుకుందాము. అదే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నడిపిస్తున్నారు సిరిసిల్లలో? 6 సంవత్సరాలు నడిపిస్తున్నారు. రోజుకి ఎంతమంది వస్తారు కస్టమర్స్? 500-600 మంది వస్తారు. అంటే పల్లి చట్నీ ఇవ్వకుండా ఇది చల్లిస్తారు ఏంటని చెప్పి ఓన్లీ పూరి ఒకటే ఉంటుంది. చాలా బాగుంది పూరి. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ భాస్కర్ వ్లాగ్ ఛానల్. ఈరోజు మనం సిరిసిల్లలో ఉన్న ఫేమస్ పూరి సెంటర్ దుర్గా సాయి టిఫిన్ సెంటర్కి వచ్చినాము. ఇది సిరిసిల్లలో చాలా ఫేమస్. వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, ఎన్ని రకాలుగా చేస్తున్నారు, ఇంత ప్రాముఖ్యత పొందడానికి గల కారణం ఏంటిది, మనం లోపలికి వెళ్ళి తనతో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే. మీరు సిరిసిల్లలో చాలా ఫేమస్ పూరి సెంటర్ అని చెప్పి విన్నాము. ఈరోజు మీ పూరి సెంటర్లో టిఫిన్ చేసి ఎందుకు ఇంత ఫేమస్ అయింది, మీరు ఏ రకంగా చేస్తున్నారు, ఇంత పేరు సంపాదించుకున్న కారణం ఏందని టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి వెళ్దామని చెప్పి వచ్చినాము. మీరు చాలా ఫేమస్ పూరి సెంటర్ కదా, అయితే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నడిపిస్తున్నారు సిరిసిల్లలో? 6 సంవత్సరాలు నడిపిస్తున్నారు. ఓకే. రోజుకి ఎంతమంది వస్తారు కస్టమర్స్? 500-600 మంది వస్తారు. 500 అంటే ఇప్పుడు ఇన్ని టిఫిన్ సెంటర్లు ఉండగా మీ పూరి సెంటర్ బాగా ఫేమస్ అయింది కదా, అంటే మీ దగ్గర స్పెషల్ ఏంటిది? ఓన్లీ పూరి ఒకటే ఉంటుంది కదా. అవునవును. అంటే అంత పూరి ఒకటి ఫేమస్ అవడానికి మీరు అంటే ఏం చేస్తారని అంత స్పెషల్ గా? మేము మంచి క్వాలిటీ, నీట్ గా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఓకే. అట్లా ఓకే. క్వాలిటీ మెయింటైన్ చేసి కొంచెం మంచి రుచికరమైన వంటలు అందిస్తాం మేము. ఓకే. అట్లా ఇప్పుడు పూరి కర్రీతో పాటుగా మీరు పల్లి చట్నీ ఇవ్వకుండా సల్లా ఇస్తున్నారు కదా, అంటే ఆ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? అంటే అది నేను కొన్ని సంవత్సరాలు ఒక హోటల్లో పనిచేసిన, దాస్ హోటల్ పనిచేసిన. నేను ఒక 30 సంవత్సరాలు పనిచేసిన అందులో. ఓకే. అలా అది పెట్టింది కాబట్టి మనకు అదే ఫీల్డ్ కాబట్టి మనకు అదే తెలుసు కాబట్టి దాంతో పెట్టినాం అన్నట్టు. అట్లా ఒకటి డైజర్ అవుతుంది, పూరి ఆయిల్ ఉంటుంది కాబట్టి డైజర్ అవుతుంది, మంచి అది ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. సో చూసారు కదా, పూరితో పాటు పల్లి చట్నీ కాకుండా వీళ్ళు సల్లా ఇస్తారు. పూరి కూడా చాలా బాగుంటది అండి. అంటే టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది టిఫిన్ సెంటర్? ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు, ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు? 7 గంటల నుంచి వెళ్ళి 1 గంట దాకా ఉంటుంది. మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. సో వీళ్ళు చూసారు కదా, పూరి, ఇది కర్రీ, ఇది సల్లా రైతా, బటర్ మిల్క్, చాలా రకాల పేర్లు ఉన్నాయి అనుకో దీనికి. ఇది ఇక్కడ ఫేమస్. దీంట్లో ఒకటి నిమ్మకాయ ఈ కర్రీలో వండుకొని, అంతే కర్రీలో వండుకోవాలి కదా. చలో మరి ఎట్లుందో చూద్దాం టేస్ట్. ఇప్పుడు కర్రీ రోజు సేమ్ ఇదే ఉంటుందా? రోజు కూడా ఉంటుంది, రోజుకో ఐటమ్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే. ఈ రోజు ఆలు ఆలు కుర్మా, మామూలుగా ఇంకా ఆలు కుర్మా కాకుండా ఇంకేముంటుంది మిగతా రోజులన్నా? మిగతా పెసరపప్పు ఉంటుంది, శనగపప్పు ఉంటుంది, కందిపప్పు ఉంటుంది, మైసూర్ పప్పు ఉంటుంది. ఓకే. అదే పూరి డైజెషన్ కావడానికి వీళ్ళు చల్లా ఇస్తుందని చెప్తున్నారు. ఒక డిఫరెంట్ కాంబినేషన్ వేరే. ఇది పూరి, ఆలు కర్రీ, చల్లా. ఇప్పుడు మీరు 6 years నుంచి రన్ చేస్తారు కదా, ఎంతో మంది కస్టమర్ అని చూస్తుంటారు కదా, ఎవరైనా అడిగిర్రా అంటే పల్లి చట్నీ ఇవ్వకుండా ఇది చల్లిస్తారు ఏంటని చెప్పేసి?
పల్లి చట్నీ మా దగ్గర ఎవరు యాడ్ చేయలేదు. అంతేనా? ఈ సల్ల గురించి వీటి గురించి బాగా ఫేమస్ అయిపోయారు అంతే. ఓకే, పల్లి చట్నీ ప్లేస్ ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేస్తారు. చాలా బాగుందండి పూరి, చాలా పెద్దగా సాఫ్ట్గా ఉంది పూరి కూడా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. గరం గరం పూరి చాలా బాగా స్పెషల్గా తయారు చేస్తారండి వీళ్ళు. వీళ్ళ ఓన్లీ పూరి ఒకటే ఉంటుంది. మీ పూరి సెంటర్లో చాలా మంది ఇప్పుడు వెయిట్ చేస్తారు, చైర్స్ లేకుండా వీళ్ళు కూడా వెయిట్ చేస్తారు వీళ్ళకి పూరి సెంటర్లో. అంటే రోజు ఇలాగే ఉంటుందా, ఇంకేమైనా స్పెషల్గా రోజులకి ఎక్కువ ఏమైనా కస్టమర్స్ ఉంటుందా? రోజు ఇలాగనే ఉంటది. ఇంకా మన సండే రోజు పండుగలప్పుడు ఇంకా బాగుంటది, ఇంకా బాగుంటది. సో వీళ్ళగా చైర్స్ దొరకడానికి కూడా బయట వెయిట్ చేస్తున్నారు. చాలా బాగుందండి పూరి మాత్రం. వెంటనే గరం గరం పూరి కర్రీ చల్ల చాలా బాగా స్పెషల్గా ఉంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో వ్యూవర్స్ చూశారు కదా, దుర్గా సాయి స్పెషల్ పూరి సెంటర్ సిరిసిల్లలో మన మార్కెట్ పక్కపొంటి లైన్లోనే, మన పక్కపొంటి లైన్లోనే ఉంటుంది. మార్కెట్ పక్కపొంటి లైన్లోనే ఉంటుంది. గాయత్రి సూపర్ మార్కెట్ పక్కపొంటి. మీరు ఎప్పుడైనా సిరిసిల్లకు వస్తే తప్పకుండా అన్న టిఫిన్ సెంటర్ ట్రై చేయండి. చాలా బాగుందండి పూరి మాత్రం సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సల్లా సూపర్ ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అందరికీ నమస్కారం.